హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా కవర్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో వన్ స్మాల్ అనౌన్స్మెంట్ అండి. ఈ అప్కమింగ్ సండే August 10 హైదరాబాద్ లో మనం ఆఫ్లైన్ వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం. ఈ వర్క్షాప్ లో కంప్లీట్ బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి మీకు కంప్లీట్ టెక్నికల్ అనాలిసిస్ కాన్సెప్ట్స్ అండ్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ బేసిక్స్ కవర్ చేసి ఫైనల్ గా మీరు ఓన్ గా ట్రేడింగ్ చేసుకోవడానికి కావాల్సిన రైట్ ఇన్ఫర్మేషన్ అండ్ రైట్ స్ట్రాటజీస్ ని ట్రైన్ చేయబోతున్నాం. సో హైదరాబాద్ నియర్ బై పీపుల్ ఎవరైతే ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదామండి. ముందుగా నిఫ్టీ అనాలిసిస్ ఒకసారి చూసుకుందాం. ఈ రోజు ఓపెనింగ్ సినారియో చూసుకుంటే నిఫ్టీలో మైల్డ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చింది అండ్ ఇమీడియట్ గా మార్కెట్ ఒక అప్ సైడ్ ర్యాలీ అండ్ ఇమీడియట్ ఫాల్, మళ్ళీ అగైన్ రికవరీ. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే చాలా బిగ్ వాల్టైల్ స్పైక్స్ చూసాం. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి ఈ ఫస్ట్ 30 minutes లోనే స్టాప్ లాస్ టచ్ అవడం లేదా బిగ్ లాసెస్ విట్నెస్ చేస్తుంటారు. అండ్ అగైన్ మార్కెట్ కంటిన్యూగా పైకి అయితే వెళ్ళింది. ఈవెన్ దో మార్కెట్ ర్యాలీ అప్ సైడ్ వెళ్ళినప్పటికీ మీకు ఎక్కడ కూడా లార్జ్ క్యాండిల్స్ విత్ బిగ్ వాల్యూమ్స్ ఎక్కడ కనిపించలేదు. నథింగ్ బట్ మార్కెట్ ట్రెండ్ ఈరోజు అప్ ట్రెండ్ కింద మీరు కన్సిడర్ చేసుకున్నప్పటికీ ఎక్కడా కూడా పొటెన్షియల్ బయింగ్ ఆపర్చునిటీస్ మీకు దొరకలేదు. కన్సాలిడేట్ అవుతూ మార్కెట్ పైకి వెళ్ళింది. ఒకసారి క్యాండిల్స్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. ఎప్పుడైనా సరే మీరు ట్రేడింగ్ చేస్తున్న స్క్రిప్ట్, అది ఇండెక్స్ అవ్వచ్చు, స్టాక్ అవ్వచ్చు, మోస్ట్ ఆఫ్ ది క్యాండిల్స్లో మీకు విక్ ఫామ్ అయితే జనరల్గా మనకి క్యాండిల్ ఇఫ్ ఇన్ కేస్ ఇది ఒక వెదర్ రెడ్ క్యాండిల్ అవ్వచ్చు, గ్రీన్ క్యాండిల్ అవ్వచ్చు, ఇఫ్ ఇన్ కేస్ క్యాండిల్ మనకి ఇలా ఫామ్ అయ్యి అంటే బాడీ ఎక్కువ ఉండి విక్ ఆర్ షాడో తక్కువ ఉంటే ఆ క్యాండిల్లో స్ట్రెంత్ ఉంది. అంటే ఇఫ్ ఇన్ కేస్ అది గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే బయ్యర్ స్ట్రెంత్ ఉంది అనుకుంటాం. ఇఫ్ ఇన్ కేస్ రెడ్ కలర్ క్యాండిల్ అయితే సెల్లర్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది అనుకుంటాం. అలా కాకుండా ఒక క్యాండిల్ స్ట్రక్చర్లో మీకు క్యాండిల్ బాడీ కంటే విక్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ షాడోస్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ క్యాండిల్లో అంత స్ట్రెంత్ ఉన్నట్టు కాదు. ఇఫ్ ఇన్ కేస్ అది ఒక రెడ్ కలర్ క్యాండిల్ అయితే మేబీ సెల్లర్ స్ట్రెంత్ అంత ఎక్కువ ఉండకపోవచ్చు, ఎందుకంటే అప్ సైడ్ నుంచి కానీ డౌన్ సైడ్ నుంచి రిజెక్షన్ వచ్చింది కాబట్టి. సో దిస్ ఈజ్ నాట్ ఎ స్ట్రాంగెస్ట్ క్యాండిల్. ఆ సినారియో పరంగా చూసుకుంటే మీకు ఈరోజు ఎంటైర్ డే మొత్తం ఫామ్ అయిన క్యాండిల్స్లో కూడా స్ట్రాంగ్ బయింగ్ సినారియో కానీ స్ట్రాంగ్ సెల్లింగ్ సినారియో ఎక్కడ కనిపించలేదు. సో డైరెక్షన్ పైకి వెళ్ళినప్పటికీ నేను ఈ రోజు ఉన్న మార్కెట్ని స్టిల్ ఐఎమ్ కన్సిడరింగ్ యాజ్ ఏ కన్సాలిడేషన్ మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ అప్ సైడ్కి వెళ్ళింది. ఇట్ డజంట్ మీన్ ఇది స్ట్రాంగ్ బయింగ్ మార్కెట్ ఆర్ స్ట్రాంగ్ బుల్ మార్కెట్ అయితే కాదు. దీన్ని మనం ఇంకా ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు అంటే మేబీ మనకి ఫ్యూ డేస్ నుంచి మనకి బిగ్ కరెక్షన్ వచ్చింది కాబట్టి ఏదైతే షార్టింగ్ జరిగిందో ఆ దానికి ఒక టెంపరీ కవరింగ్ మాత్రమే జరిగింది. షార్ట్ కవరింగ్ ర్యాలీ కింద మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. సో దీన్ని ఇంకా ట్రెండ్ రివర్సల్ కింద కానీ లేదా అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందని మాత్రం నేను కన్సిడర్ చేయట్లేదు. బట్ ఈవెన్ దో మార్కెట్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ నుంచి అయితే బౌన్స్ అవడానికి ట్రై చేస్తుంది. సో జనరల్గా ఇలాంటి సినారియోస్ ఇప్పుడు కూడా మేజర్ ఈవెంట్స్కి బిఫోర్గా మనం చూస్తూ ఉంటామండి. సో ఇప్పుడు మనకి రాబోతున్న మేజర్ ఈవెంట్ వచ్చేసరికి సో August 6th మనకి వెన్స్డే. సో అరౌండ్ 10-10:30 ఈ టైం పీరియడ్లో మనకి ఆర్బీఐకి సంబంధించిన మానిటరీ పాలసీ డెసిషన్ రాబోతుంది. ఆల్రెడీ మీటింగ్స్ కంటిన్యూ అవుతుంది. 4, 5, 6 ఈ రోజు రేపు ఎల్లుండి కంటిన్యూగా 3 days ఆర్బీఐ మీటింగ్స్ జరుగుతాయి. అండ్ ఫైనల్గా 6th సో వాళ్ళు ఫైనల్ డెసిషన్ ఏంటి అనౌన్స్ చేయబోతున్నారు. సో ఫర్దర్గా ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేస్తున్నారా లేదా స్టేబుల్గా ఉంచుతున్నారా లేదా డిక్రీజ్ అవుతుందా అనేది మనకి August 6th అనౌన్స్ అవుతుంది. కాబట్టి అప్పటి వరకు మార్కెట్లో మేజర్ యాక్టివిటీస్ నథింగ్ బట్ ఫ్రెష్ బయింగ్ కానీ ఫ్రెష్ సెల్లింగ్ జరిగే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటాయి. సో ఇట్ క్లియర్లీ స్టేట్స్ దట్ ఈ రోజు మనం ఎలాగైతే ఒక కన్సాలిడేషన్ మార్కెట్ అనుకున్నామో ఇదే కన్సాలిడేషన్ మార్కెట్ ఈవెన్ రేపైనా ఎల్లుండైనా ఈవెన్ మార్కెట్ పైకి వెళ్ళినప్పటికీ ఇలాగే కన్సాలిడేట్ అవుతూ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇట్ క్లియర్లీ స్టేట్స్ దట్ రేపు ఎల్లుండి అంటే అవుట్పుట్ వచ్చేంత వరకు కూడా మనం మార్కెట్లో స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ స్ట్రాంగ్ సెల్లింగ్ యాక్టివిటీ విట్నెస్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ దీంతో పాటు మార్కెట్ ఇంత వాలటైల్ నేచర్తో కన్సాలిడేట్ అయి పైకి వెళ్తున్నప్పుడు ఇలాంటి దీంతో పాటు లో విక్స్ మార్కెట్ ఒకటి యాడ్ అవుతుంది. లో విక్స్ మార్కెట్స్ కూడా అసలు ట్రేడింగ్ చేయడానికి పర్టికులర్గా ఆప్షన్స్ బయింగ్ చేయడానికి కానీ ఆప్షన్స్ సెల్లింగ్ చేయడానికి అసలు వర్తి మార్కెటే కాదు. సో ఈ రెండు కాంబినేషన్లో ఉన్నప్పుడు జనరల్గా ఇంట్రాడే ట్రేడింగ్ చేయడం అనేది అసలు వర్తి బిజినెస్ కాదండి. సో ఐ సిన్సియర్లీ సజెస్ట్ ఇలాంటి మార్కెట్స్ని 100% అవాయిడ్ చేస్తేనే బెటర్. బట్ ఈవెన్ దో మీరు రిస్క్ చేసుకోవాలనుకుంటే అది మీ పర్సనల్ డెసిషన్. బట్ ఈవెన్ ఇలాంటి మార్కెట్స్లో కూడా మనం ట్రేడ్ చేసుకుని నాకు మార్కెట్లో లాస్ వచ్చిందని మన మార్కెటింగ్ కంప్లైంట్ చేసినంత మాత్రాన దానివల్ల యూస్ ఉంటుంది. సో ట్రై టు అండర్స్టాండ్ అండి. సో మార్కెట్లో మేజర్ ఈవెంట్ రాబోతుంది అండ్ లో విక్స్ మార్కెట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ రెండు కొంచెం సెటిల్ అయ్యేంత వరకు అవుట్పుట్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేసి అప్పుడు ఫర్దర్గా ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకుంటే బెటర్. సో ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ రేపు మార్కెట్లో మనం ట్రేడ్ చేసుకోవాలనుకుంటే వాట్ విల్ బి ద ఇంపార్టెంట్ లెవెల్స్ అండ్ వాట్ విల్ బి ద సినారియో ఒకసారి చూసుకుందామండి. ప్రెజెంట్ ట్రేడింగ్ రేంజ్ వచ్చేసరికి ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ట్రావెల్ అవుతుంది. సమ్వే క్లోజ్ టు 24,500 దగ్గర మనకి సపోర్ట్ తీసుకుంటుంది. 24,900 to 25,000 ఇక్కడ మనకి ఎక్స్టెండెడ్ పార్ట్ ఒక రెసిస్టెన్స్ వరకు లైక్ ఈ జోన్లోనే అప్ అండ్ డౌన్ ట్రావెల్ అవుతుంది.
ఈ రోజు మార్కెట్ మనకి బోటమ్ నథింగ్ బట్ 24,500 నియర్ బై దగ్గర సపోర్ట్ తీసుకుని కొంత బౌన్స్ అవడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఫర్ ద టైమింగ్ టెంపరీ డైరెక్షన్ వచ్చేసరికి ఈ లో నుంచి ఈ హై పాయింట్కి వెళ్తుంది. కాబట్టి ఒకవేళ మీరు తన ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే దాని తగ్గట్టుగా ఫాలో అవ్వచ్చు. అండ్ ఈరోజు ఆప్షన్ చైన్ అనాలిసిస్లో ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు చూసుకుంటే పుట్ సైడ్ కంప్లీట్గా ఫ్రెష్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయిందండి. ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది అండ్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మొత్తం కూడా డిక్రీజ్ అయిపోయింది. సో సపోర్ట్స్ కూడా కొంత బిల్డప్ అవుతుంది. కాబట్టి ఈ డైరెక్షన్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. బట్ నేను క్లియర్గా నేనైతే 100% రేపు ఎల్లుండి మార్కెట్స్ని అవాయిడ్ చేస్తాను. ఇది ట్రేడ్ చేయడానికి సూటబుల్ మార్కెట్స్ కాదు. కాకపోతే మీరు పేపర్ ట్రేడ్ చేసుకోవడానికైనా లేదా ఒకసారి ప్రైస్ యాక్షన్ లేదా మార్కెట్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవాలనుకుంటే ఈ స్ట్రక్చర్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఫర్ టైమింగ్ డైరెక్షన్ వచ్చేసరికి ఒక లో పాయింట్ నుంచి ఒక హై పాయింట్కి ట్రావెల్ అవుతుంది. ఈ ప్రాసెస్లో రేపు మనకి ఏదైనా లాంగ్ పొజిషన్ కానీ ఏదైనా అప్సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ద బెస్ట్ లొకేషన్ విల్ బి ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్. ఇఫ్ ఇన్ కేస్ ఇది కనుక మనకి క్లియర్గా బ్రేక్అవుట్ జరగాలి, దాంతోపాటు హై వాల్యూమ్స్ ట్రేడ్ అవ్వాలి అండ్ దాంతోపాటు పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతూ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవుతుంది. ఈ సినారియోస్ అన్ని చూసుకుంటూ సో దీంతో పాటు సపోర్టింగ్ ఇండెక్సెస్ కూడా మీరు చూసుకోవాలి. ఇండెక్స్ పర్ఫార్మెన్స్ కానీ లేదంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏదైనా సపోర్టింగ్ స్టాక్స్ ఏదైనా ఉన్నాయో అవి కూడా చూసుకొని దాని తగ్గట్టుగా ఈ బ్రేక్అవుట్ మాత్రమే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. లేదా అది కూడా జరగలేదా కంప్లీట్ మార్కెట్ని అవాయిడ్ చేయండి. సో రేపు 100% ఆప్షన్ బయింగ్ నేను అసలు సజెస్ట్ చేయను. నేనైతే 100% ఆప్షన్ బయింగ్కి రేపు దూరంగా ఉంటున్నాను. మరి ఆప్షన్ సెల్లింగ్ చేయొచ్చు అనుకుంటే అఫ్కోర్స్ ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో బెస్ట్ వే వచ్చేసరికి మీరు ఇంట్రాడే ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇట్స్ అడ్వైజబుల్ టు గో విత్ సెన్సెక్స్ బికాస్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ. లేదా అలా కాకుండా పొజిషనల్ చేసుకోవాలనుకుంటే నిఫ్టీలో కరెంట్ వీక్ ఎక్స్పైరీ ప్లాన్ చేసుకోవచ్చు. బేసిక్గా మార్కెట్ ఇప్పుడు ఒక జోన్లో లైక్ ఇన్ బిట్వీన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి ఈ లో పాయింట్ హై పాయింట్ నథింగ్ బట్ ఈ సపోర్ట్కి సంబంధించిన పుట్ ఆప్షన్ అండ్ ఈ రెసిస్టెన్స్ సంబంధించిన కాల్ ఆప్షన్ మనం షార్ట్ చేసుకుని దాని దగ్గరగా ప్రాపర్ హెడ్జింగ్ చేసుకోండి. సో నిఫ్టీలో పొజిషనల్కి అవుతుంది. లేదు మీరు ఇంట్రాడే ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవాలనుకుంటే ఇట్స్ బెటర్ టు గో విత్ సెన్సెక్స్. సో సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ నిఫ్టీ లాగే విత్ ఇన్ జోన్ ఉంది కాబట్టి అండ్ రేపు ఎలాగో లోవిక్స్ మార్కెట్ ఈరోజు మార్కెట్లో ఏదైతే లో వాల్యూమ్స్ వచ్చినాయో రేపు కూడా అదే లో వాల్యూమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే పెద్దగా మేజర్ మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి సో సెన్సెక్స్లో ఆప్షన్ సెల్లింగ్ ప్రిఫరబుల్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంట్రాడే ప్లాన్ చేసుకోవాలనుకుంటే. అండ్ అది కూడా మీరు అవుట్ ఆఫ్ ది మనీకి వెళ్ళి ఆప్షన్ సెల్లింగ్ చేయడానికి అంత ప్రీమియమ్స్ కూడా లేదు. ఏదైనా చేయాలనుకుంటే ఎట్ ది మనీ దగ్గర నథింగ్ బట్ షార్ట్ స్ట్రాటజీ లేదా ఐరన్ ఫ్లై స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. బట్ సెన్సెక్స్లో మేజర్ లెవెల్స్ విల్ బి 80,500 విల్ బి ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అండ్ ఫాలోడ్ బై 81,500 విల్ బి ద రెసిస్టెన్స్. సో ఈ జోన్లో ప్రైస్ ట్రావెల్ అవుతుంది. సో దీని తగ్గట్టుగా ఇదే రీజన్లో మనం కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి సో దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్. సో సెన్సెక్స్లో కూడా ఆప్షన్ బయింగ్ అవాయిడ్ చేసుకోండి, ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకుందాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ట్రేడ్ చేసుకోవాలి అనుకుంటే బికాస్ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఏం లేదు, సో మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి మేబీ నిఫ్టీ సెన్సెక్స్లో అంత ప్రీమియం డికే ఉండదు. కాబట్టి సో కొంచెం మొమెంటం ఉంటే మనం సెన్సెక్స్ నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ప్రిఫర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ స్ట్రక్చర్ చూసుకుంటే సో కంప్లీట్ మనకి ఇక్కడ ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్ అయిందో సో మళ్ళీ ఫాల్, రెసిస్టెన్స్ దగ్గర మళ్ళీ రివర్సల్ అయింది, మళ్ళీ కరెక్షన్, మళ్ళీ వెళ్ళి సేమ్ లెవెల్ దగ్గర రిజెక్షన్ ఫేసెస్ మళ్ళీ కరెక్షన్ వచ్చింది. కాబట్టి ఫర్ టైమింగ్ బ్యాంక్ నిఫ్టీలో డైరెక్షన్ విల్ బి ఒక హై పాయింట్ నుంచి ఒక లో పాయింట్కి ట్రావెల్ అవడానికి ట్రై చేస్తుంది. ఈ ప్రాసెస్లో హై నుంచి లోకి వస్తున్నప్పుడు ఇక్కడ ఒక టెంపరీ కన్సాలిడేషన్ ఇనిషియేట్ అయింది. సో బేస్డ్ ఆన్ దిస్ ఈ కన్సాలిడేషన్ రీజన్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేద్దాం. సో దిస్ ఈజ్ నో ట్రేడింగ్ జోన్. సో ఈ జోన్ అవాయిడ్ చేసి బై ఛాన్స్ మనకి ఈ జోన్ కనుక డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే అప్పుడు మనం ఫర్దర్ డౌన్ సైడ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేసుకుని దీన్ని మనం మొమెంటమ్ నథింగ్ బట్ ఆ మొమెంటమ్ని క్యాప్చర్ చేయడానికి బెస్ట్ లొకేషన్ అది. సో బేస్డ్ ఆన్ దట్ బ్రేక్అవుట్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అలా కాకుండా నిఫ్టీలో ఈరోజు ఏదైతే షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చి మార్కెట్ ఫర్దర్గా ఇంకొంచెం కొత్త హై పాయింట్ మేక్ చేస్తున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో బై చేసుకోవడానికి ఈ హై పాయింట్ బ్రేక్ చేసుకుంటే అప్పుడు మనం లాంగ్ పొజిషన్ లేదా డౌన్ సైడ్ అయితే షార్ట్ పొజిషన్ తీసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఈ రీజన్ అవాయిడ్ చేసి ఆ రీజన్ బ్రేక్అవుట్ బట్టి మీరు డైరెక్షన్ దగ్గర ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఓన్లీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఒక్కటే ఫాలో అవ్వద్దు, దాంతోపాటు వాల్యూమ్ అనాలిసిస్ చెక్ చేసుకోండి, స్ట్రెంత్ చెక్ చేసుకోవడానికి. అట్ ది సేమ్ టైం ఆప్షన్ చైన్ అనాలిసిస్లో ఓపెన్ ఇంట్రెస్ట్లో ఎలాంటి చేంజ్ వస్తుందో కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకుని దాన్ని బట్టే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. బట్ నేనైతే 100% రేపటి మార్కెట్స్ని అవాయిడ్ చేసి వెన్స్డే మార్కెట్లో కూడా ఆర్బీఐ అవుట్పుట్ మనం అనుకున్నట్టు కొంచెం పాజిటివ్గా వస్తే
అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ని ఇగ్నోర్ చేసేసి సెకండ్ హాఫ్లో ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను. లైక్ రెగ్యులర్గా మీలో చాలా మంది కాంటాక్ట్ అవుతున్నారు, రీసెంట్ డేస్లో నాకు ఎక్కువ లాసెస్ వస్తున్నాయని. సో నేను మీ అందరికీ చెప్పే థింగ్ ఏంటంటే, ట్రేడింగ్ అనేది మనం ప్రతిరోజు చేసే యాక్టివిటీ కాదండి. మార్కెట్స్ ప్రతిరోజు పాజిటివ్గా ఉండవు, మార్కెట్ ప్రతిరోజు మనకు అర్థం అవ్వవు. సో మార్కెట్స్ ఎప్పుడైతే అన్కంఫర్టబుల్ రీజన్ అనిపిస్తుందో అలాంటి టైం పీరియడ్లో మీరు ఖచ్చితంగా ట్రేడింగ్ని అవాయిడ్ చేయాలి. లైక్ బిగ్గర్ ఈవెంట్స్ ఉన్నప్పుడు కానీ, జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు, వార్ జరుగుతున్నప్పుడు, పాండమిక్ లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, ఇలాంటి టైం పీరియడ్లో మనం మార్కెట్స్ని ప్రెడిక్ట్ చేయలేం అండ్ మార్కెట్ యొక్క స్ట్రక్చర్ కూడా అర్థం చేసుకోలేం. కాబట్టి ఇలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్స్ని ఖచ్చితంగా అందరూ అవాయిడ్ చేయాలి. ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే ఇలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్స్లో లాస్ చేస్తారు. అండ్ జనరల్గా ఎక్స్పీరియన్స్ పీపుల్ ఇలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్స్లో అసలు ట్రేడింగే చేయరు. సో మనం మాత్రమే ప్రతిరోజు ట్రేడ్ చేయాలి, ప్రతిరోజు ప్రాఫిట్ ఎర్న్ చేయాలని ఒక థాట్ ప్రాసెస్తో ఉన్న మనీ మొత్తం లోస్ అవుతూ ఉంటాం. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సినారియోస్ బాగాలేదు, మార్కెట్స్కి ఫర్ టైమింగ్ కొంచెం దూరంగా ఉండి సెటిల్ అయిన తర్వాత ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.